పేతురు అత్తకు స్వస్థత. మత్తయి సువార్త 8వ అధ్యాయం 14 నుంచి 18 వచనాలు. తర్వాత యేసు పేతురు ఇంట్లోకి వెళ్ళి జ్వరంతో పడుకొని ఉన్న అతని అత్తను చూశాడు. యేసు ఆమె చేతిని తాకగానే జ్వరం ఆమెను విడిచిపోయింది. అప్పుడు ఆమె లేచి ఆయనకు సేవ చేయసాగింది. సాయంకాలం అయినప్పుడు దయ్యాలు పట్టిన చాలా మందిని ప్రజలు ఆయన దగ్గరికి తీసుకువచ్చారు. ఆయన ఒక్క మాటతో దయ్యాలను వెళ్ళగొట్టి రోగులందరినీ బాగు చేశాడు. యెషయా ప్రవక్త ద్వారా దేవుడు చెప్పింది నెరవేరేలా ఇలా జరిగింది. అదేమిటంటే, ఆయనే మన బాధలను తనపై వేసుకున్నాడు, మన రోగాలను భరించాడు. యేసు తన చుట్టూ ఉన్న పెద్ద గుంపులను చూసి గలిలయ సరస్సు అవతలికి వెళదామని ఆదేశించాడు.